దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చిన్న వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించుగాక. మీరందరూ కూర్చోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా లాంగ్ టైం మళ్ళా దేవుడికి వ్యక్తిగా కోటాలు ఇవ్వడం అనేది చాలా సంతోషమైనటువంటి కార్యము. దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ఏప్రిల్ మే అంతా ఫుల్ బయట మీటింగ్స్. అలాగే నాకు కుదిరినప్పుడు మీకు కుదరలేదు, మీరంతా చక్కగా ఉన్నప్పుడు నాకు కుదరలేదు. అయితే ఈరోజు మీకు నాకు మనందరికీ కూడా చక్కని సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. చక్కగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి శుక్రవారం మ్యాక్సిమం మీటింగ్లు జరిగిపోయాయి. ఈ 2 నెలల నుంచి మ్యాక్సిమం ప్రతి శుక్రవారం కూడా మీటింగ్స్ జరిగాయి. సో ఆ కారణాన్ని బట్టి గుడికి పెట్టడానికి అది అవ్వలేదు. సో ఏదేమైనా దేవుడు చక్కగా ఆయన కోటాలు జరిగించాడు. చక్కగా సువార్త గుడిలు అవ్వచ్చు, లేకపోతే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అవ్వచ్చు, అవన్నీ దేవుడు చక్కగా జరిగించాడు. వాటన్నిటిని బట్టి కూడా నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారని కూడా నమ్ముతున్నాను. సో ఇలా మధ్యలో బలపరచడం, ఈ కూడికలు పెట్టి ఎందుకు పెడుతున్నాం అంటే బలపరచబడ్డానికి. కేవలం మనం ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోవడం కాదు, కానీ మనము మరలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ సహవాసం చేయాలి. ఆ కారణాన్ని బట్టి మన ప్రవక్త ఖచ్చితంగా మిడ్ వీక్ అనేది మధ్య వారంలో ఖచ్చితంగా మనం సహవాసం చేయాలి. ఆదివారం కాదు, ప్రతిరోజు సహవాసం చేయాలి. సో మన అవైలబిలిటీని బట్టి ఇలా చక్కని కోటాలు ఏర్పాటు చేసుకోవడం అనేది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఇది దేవుడు ఎలాంటి మార్గం ఏర్పాటు చేసినా అది మనకి కష్టమైన నష్టమైన ఆ మార్గం గుండా మనం నడిచినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా మనం ప్రతిఫలం అనుకుంటాం. సో నిశ్చయముగా ఇలాంటి చక్కని అద్భుతమైన కూడికను దేవుడు మనకి ఇచ్చాడు. నేను శుక్రవారం రాకపోయినా మీరు చక్కగా ప్రతి వారం కూడా ఎక్కడ మానకుండా ఆదివారం సన్నిధికి వచ్చేవారు మీరు. వాళ్ళని బట్టి కూడా ప్రభువును కూడా దీవించుగాక. హల్లెలూయా. దేవుడు గృహ కూడికలు చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు, చాలా ఎక్కువ ప్రేమిస్తాడు. ప్రవక్త ఒక చక్కని కొటేషన్ చెప్పాడు, చదివేసి నేను ముందుకెళ్తాను. గమనించండి. వర్తమానం పేరు ఏంటంటే ఈ డోర్ ఇన్ ఏ డోర్, అంటే ద్వారము అనే వర్తమానంలో 84 పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు ఏంటంటే, జాగ్రత్త వినండి. ఐ వాజ్ థింకింగ్ ఆన్ దట్ ఏ ఫ్యూ మినిట్స్ ఏగో, కొన్ని క్షణాల క్రిందట నేను ఒక విషయంలో నేను ఆలోచన చేస్తున్నాను. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్మాల్నెస్ ఆఫ్ ద చాప్టర్ ఆర్ హౌ స్మాల్ క్రౌడ్ వీ హ్యాడ్. ఓ చిన్న ఆ యొక్క అధ్యాయాలను బట్టి చిన్న జనాలను బట్టి నేను కొద్ది సమయం క్రితం నేను ఆలోచించుకుంటున్నప్పుడు, నవ్ ఇట్స్ బీన్ మై ప్రివిలేజ్ టు స్పీక్ టు సమ్ గ్రేట్ క్రౌడ్. అయితే దేవుడు నాకు చాలా పెద్ద సమాజంలో లేకపోతే ప్రజల మధ్యలో వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు చాలా చక్కని అవకాశం అనేది దేవుడు నాకు అనుగ్రహించాడు అంటూ చెప్తూ ప్రవక్త అంటాడు, బొంబాయి ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముంబై కోసం మాట్లాడుతూ, ఐ హ్యాడ్ ఏ 500,001 మీటింగ్, అంటే ఒక కూడికలో 5 లక్షల మంది ఉన్నటువంటి ఆ కూడికలో వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 5 లక్షల మంది కూడుకున్నటువంటి ఆ ముంబైలో జరిగింది గొప్ప కూడిక. అంత మాత్రమే ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో దరిదాపుగా 2,50,000 మంది, 2,50,000 మంది కాదు, 2,50,000 మంది కూడికలో కూడా కూర్చున్నారు. మేబీ 250,000 at one మీటింగ్. అంటే వాళ్ళు 100,000 పిలుస్తారు, మనం లక్షలని పిలుస్తాము. అయితే 2,50,000 మంది క్రౌడ్లో అంటే జనాభాలో ప్రవక్త విలియం బ్రాన్హామ్ గారు వాక్యం చెప్పాడు. భారతదేశంలో అయితే 5 లక్షల మంది, సౌత్ ఆఫ్రికాలో అయితే 2,50,000 మందిలో వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రవక్త అన్నాడు, బట్ వేర్ ఐ హ్యావ్ ఫౌండ్ ద స్వీటెస్ట్ అండ్ బ్లెస్డ్ ఆఫ్ ఆల్ వాజ్ వెన్ వీ హ్యాడ్ ఎ లిటిల్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్.
ఈ యొక్క 5 లక్షల కూడికల కంటే 2,50,000 మంది కూడికల కంటే నేను ఎక్కువగా మాధుర్యమైనటువంటి దీవించబడిన సమయం ఎక్కడ ఉందంటే ఎక్కువగా గృహ కూడికల్లోనే ఉందని ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యొక్క కొటేషన్ చదివినప్పుడు నా ఒళ్ళంతా కూడా నాకు లోపల బయట కూడా చాలా పలకరించింది. చాలా మంది అనుకుంటారు సందులో కూడా లైవ్ ఇచ్చేస్తున్నారా, చిన్న ఫోటోలో లైవ్ ఇచ్చేస్తున్నారా? ఎందుకంటే ఎక్కువ కాటేజ్ మీటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా మంది నాకు సాక్ష్యం ఇస్తుంటారు, కాటేజ్ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగిందండి, నా గృహ కూడిక చాలా అద్భుతంగా జరుగుతుంది అంటారు. ప్రవక్త కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నారు. 5 లక్షల మంది సభలో ఉన్నా, 2,50,000 మంది జనులు ఉన్నా, దానికంటే మాధుర్యమైన దీవించబడినటువంటి సమయాన్ని నేను ఎక్కడ కనుగొన్నానంటే గృహ కూడికల్లోనే నేను కనుగొన్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. ఎంత అద్భుతంగా ఉంది కొటేషన్ అది. చాలా చాలా సంతోషించిన విషయంలో అంటే దేవుడు ఎంత అభిషేకాన్ని గృహ కూడికలో కుమ్మరిస్తున్నాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం అంటే దేవుడిని ప్రవక్తిస్తున్నాడు. 5 లక్షల మంది కోటాల్లో దేవుడు గొప్ప అభిషేకం ఇచ్చాడు, వాడుకున్నాడు. ప్రవక్త అంటాడు, పెంతుకోస్తు పండగ దినం రోజట అభిషేకాన్ని ఇచ్చినప్పుడు 3,000 మంది ఒక్క కూడిలో రక్షించబడ్డారట. దానికంటే 10 అంతల అభిషేకము సౌత్ ఆఫ్రికా డర్బన్ మీటింగ్ లో దేవుడు ఇచ్చాడట. ఆ కారణాన్ని బట్టి 30,000 మంది రక్షించబడ్డారట. అంటే పెంతుకోస్తు పండగ దినం రోజు పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు పరిచర్య వివరించబడిందనే వర్తమానాన్ని మాటలు చెప్తున్నాడు. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. కానీ సౌత్ ఆఫ్రికా డర్బన్ లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు, 30,000 మంది రక్షించబడ్డారు. ప్రవక్త అంటున్నాడు, డర్బన్ కంటే ఇండియాలో ఇంకా గొప్ప అభిషేకం కుమ్మరించబడింది. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను చర్చిలో కూడా. దేవుడికి మహిమ కలుగును కాక. సో నిజంగా ఈ రోజు మనం చాలా చాలా ధన్యులు. మేము డర్బన్ కంటే ఎక్కువ అభిషేకం అన్న. ఆమేన్. డర్బన్ కంటే ఎక్కువ అభిషేకం. పెంతుకోస్తు పండగ దినం రోజు వచ్చిన అభిషేకం కంటే ఈ రోజు డబల్ 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 చేసేస్తాం. 10 అంతలు కాదు, 100 అంతలు కూడా చేసేస్తాం. సో నిజంగా మనం చాలా చాలా బ్లెస్డ్ పీపుల్స్. ఆ కారణాన్ని బట్టి కాటేజ్ మీటింగ్స్ మనం చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఆ యొక్క కాటేజ్ మీటింగ్ లో ఆ మధురమైన అనుభవము, ఆ దీవెన అనేది ఎవరైతే పొందుకుంటా ఉన్నారో వారు నిశ్చయముగా వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఆ కూడికలు అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎక్కడైతే కూడిక జరుగుతుందో ఆ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజు బొంబాయిలో కూటం జరిగింది. 5 లక్షల మంది ఆ యొక్క గుర్రాల పందాలు వేసేటటువంటి స్థలంలో కూటం జరిగింది. ఇప్పుడు 1954లో, ఇప్పుడంతా 2025. అంటే దరిదాపుగా ఎంతకాలం అయిపోయింది? 65 సంవత్సరాలు అయిపోతుంది దరిదాపుగా. అప్పటి నుంచి కూడా గ్రౌండ్ ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు అక్కడ, అలాగే ఉంది ఆ గ్రౌండ్. మీకు అర్థమవుతుందా? నేను చూసాను ఆ గ్రౌండ్ని. 5 లక్షల మంది ఆ క్రౌడ్ వెళ్ళారట. ఆ బాప్టిస్ట్ చర్చిలో కూటం పెట్టడం, ఫస్ట్ రోజు కూటం పెట్టారంట బాప్టిస్ట్ చర్చిలో. అక్కడ అద్భుతాలు జరగడాన్ని బట్టి అనేక మంది వేల మంది వచ్చేటప్పటికి బాప్టిస్ట్ చర్చ్ సరిపోదని చెప్పేసి ఆ యొక్క కూటం అంతా ఎక్కడ మార్చారంటే మహాలక్ష్మి గ్రౌండ్లోకి మార్చారు బొంబాయిలో. ఇప్పుడు 5 లక్షల మంది జనాభా వచ్చారట. అంతమంది ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఏ స్థలంలో అయితే కూటం జరిగిందో ఆ స్థలం ఇంకా కూడా ఆ విధంగా ఉండిపోయింది. అక్కడ బొంబాయి దేశం అంటే ఇలా కాల్ తీసి కాల్ ఎడతాకే స్థలం ఉండదు. కానీ అలాంటిది 5 లక్షల మంది సరిపోయే ఆ ఖాళీ స్థలాన్ని అలాగే ఉంచారంటే అక్కడ దేవుడు చేసిన కార్యాలు బట్టి. అంటే కూటం ఎక్కడ జరిగిందో వాళ్ళు కూడా దీవించబడతారు. ఎందుకు? గృహకూడిగా భారం కాదు, అది దీవెనై ఉన్నది. గృహకూడిగా ఎన్నిసార్లు పెట్టుకున్నాడు దీవెన, అంతే. మనకు బరువు కాదు, కష్టం కాదు. అందుకే అన్నాడు, మధురమైన అనుభవాలు నేను గృహకూడిలో చూశాను. మధురమైనటువంటి దీవెనకరమైన సంగతులు 5 లక్షల మందిలో లేనటువంటి, 2,50,000 మంది కోటాలలో లేనటువంటి ఆ గొప్ప దీవెన చిన్న కాటేజ్ మీటింగ్ లో నేను కనుగొన్నాను. దేవుడికి స్తోత్రం కలగాలి. అంటే ఎంత గొప్ప కోటాలు జరుగుతున్నాయి చూడండి. దాన్ని బట్టి దేవుడికి సంతోషంగా ఉన్నారా? ఈ గృహ పూర్వులు బట్టి సంతోషంగా ఉన్నాను. అందుకే నేను ఎక్కువగా ప్రథమ ప్రాముఖ్యత ఇంటికాడ కూర్చోకుండా సోమవారం గృహ కూడికి వెళ్తున్నాను, మంగళవారం గృహ కూడికి వెళ్తున్నాను, బుధవారం పరిగెడుతున్నాను, గురువారం పరిగెడుతున్నాను, శుక్రవారం పరిగెడుతున్నాను. ఈ 5 వారానికి 4 రోజులు 5 రోజులు కూడా నేను గృహ కూడికి పరిగెడతాను. ఎందుకంటే అక్కడ మధురమైన దీవెనకరమైన వాతావరణం అక్కడ దొరుకుతుంది. అలాగే చర్చిలో లేదా అభిషేకం ఉంది, కానీ దానికంటే ఎక్కువగా చిన్న కాంగ్రిగేషన్ ఉంటుంది అన్నాడు. అన్నాడా లేదా? 5 లక్షల మందిలో ఉంది లేదా?
అక్కడ గుడ్డోడు చూపు పొందుకోలేదా? దర్భంలో 30,000 మంది రక్షించబడలేదా? అంటే దానికంటే మధురమైన స్థలము కాటేజ్ మీటింగ్ అని అక్కడ లేదని కదా అని అర్థం. దేవునికి స్తోత్రకాలు. గృహ కొడుకులు ఎక్కువ ప్రేమించండి, అలాగే సన్నిధిలో జరిగే కూటాలను కూడా ఎక్కువ ప్రేమించండి. ఎప్పుడు కూడా ప్రార్థనని మర్చిపోకూడదు, కూడికలు మర్చిపోకూడదు. ఈ రాత్రి ఇదే అంశాన్ని నేను పైకి లేవనెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థన మరువని కొరినేలి, ప్రార్థనని మర్చిపోలేదంట కొరినేలి, కూటమును మర్చిపోలేదట. ఈరోజు మనం మర్చిపోతూ ఉంటాం. ఇటలీ అనబడిన పటాలములో శతాధిపతి ఒకడు ఉన్నాడు, అతని పేరు కొరినేలి. అతను ఒక అన్యుడు, రోమన్ శతాధిపతి, ఒక అన్యుడు రోమన్ శతాధిపతి. ఈ పటాలములో ఈ కైసర్ అనే ప్రాంతంలో ఆమె హల్లెలూయా అతడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాయి ఉండి ప్రజలకు బహు ధర్మము చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవ్రీ టైం ఎవ్రీ వే. అంటే అతను ప్రార్థన అనేది మరువట్లేదు, సహవాసం అనేది మర్చిపోవట్లేదు. ఈ రోజు ఎప్పటికీ కూడా మీరు ప్రార్థన సహవాసం మర్చిపోకండి. కొర్నేలు మర్చిపోలేదు, మన కోటాలు మర్చిపోకండి, దేవునితో సహవాసం చేయడం మర్చిపోకండి, ప్రార్థించడం మర్చిపోకండి, వాక్యము చదవడం మర్చిపోకండి, ఆమె మోకరించడం మర్చిపోవద్దు. ఎంత బిజీగా ఉన్నా ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, ఎంత బిజీగా ఉన్నా వర్తమానం చదవడం మర్చిపోవద్దు, ఎంత బిజీగా ఉన్నా బైబిల్ చదవడం మర్చిపోవద్దు. ప్రార్థన మరవని కొరినేలు అంటండి, సన్నిధిని మరవని కొరినేలు అంట. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాన్ని పొందుకుంటాడో అతను ఎప్పటికీ కూడా మర్చిపోడట. దేవుని సన్నిధిలో ఉన్న దీవెన, కూడికలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏ వ్యక్తి అయితే పొందుకుంటున్నాడో ఆ వ్యక్తి అన్నటికీ దాన్ని మర్చిపోడట. కొన్ని మర్చిపోవట్లేదు. ఈరోజు మనం మర్చిపోకూడదండి. వధువు ప్రార్థన మర్చిపోదు, వధువు సహవాసాన్ని మర్చిపోదు. ఎందుకంటే సహవాసంలో వధువు భాగమైపోయింది కాబట్టి ఎక్కడ మర్చిపోతుంది? ఈరోజు మన రొటీన్ లైఫ్ ఏంటి? టిఫిన్ తింటాం, మనలో భాగం అయిపోయింది. అది లేకపోతే ఆటోమేటిక్గా మనం పరిగెడతాం. భోజనం మనలో భాగం అయిపోయింది, మనలో సాయంకాలం భోజనం భాగం అయిపోయింది. లేకపోతే మనలో డ్యూటీకి వెళ్ళడం భాగం అయిపోయింది, ఏదైనా మనం బండికి వెళ్ళడం భాగం అయిపోయింది, లేకపోతే షాప్కి వెళ్ళడం భాగం అయిపోయింది, లేకపోతే మన పనులు చేసుకోవడము మనకు ఒక భాగంగా మారిపోయింది. ఎందుకంటే అది మన జీవితంలో జీవన విధానంలో భాగం అయిపోయింది. జీవన విధానంలో అది భాగం అయిపోయింది కాబట్టి మనం ఆటోమేటిక్గా దాని ఎందుకు నడిపించబడిపోతాం. వెళ్ళమా? ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం లేదా? టిఫిన్ చేయడం వాడు మర్చిపోతాడా? అరే మర్చిపోయాడు టిఫిన్ చేయడం అనుకుంటాడా? అరే మధ్యాహ్నం భోజనం చేయడం మర్చిపో అనుకుంటాడా? సాయంకాలం భోజనం చేయడం మర్చిపో పడుకుంటాడా? మర్చిపోడు. ఎందుకంటే ఆటోమేటిక్గా లోపల పరిగెట్టేస్తూ ఉంటాయి. ఏం చెప్తే లోపల పేగులంట అరుతే అంటాడు. ఎవరితే ఇది మర్చిపోవట్లేదు. ఒకవేళ నువ్వు మామూలుగా మానసికంగా నువ్వు మర్చిపోయి నా లోపల అరుతూ ఉంటాయి. నాకు చెప్పండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? టిఫిన్ తింటే మర్చిపోయినారు ఎలా అన్న వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అది భాగం అయిపోయింది. ఈరోజు మన జీవన విధానం భాగం అయిపోయింది. ఈరోజు ఎక్కడే ఫెయిల్ అవుతున్నాం. కొన్నిసార్లు నేను చాలా దేవుడితో పశ్చాత్తాపడతాను. మీటింగ్ల అడావుల్లో, ప్రార్థన అడావుల్లో కొన్నిసార్లు ఎంత ఘోరాతి ఘోరం ఉంటుందంటే, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను దేవుడి దగ్గర చాలా పశ్చాత్తాపడతాను. కొన్నిసార్లు ప్రార్థన తక్కువ చేస్తున్నాడు, చాలా కిల్లి బాధపడిపోతుంటాను. తగినంత ప్రార్థన చేయట్లేదు ప్రభు అని ఏడ్చేస్తుంటాను దేవుడి దగ్గర. బికాస్ ఆఫ్ లేట్ నైట్ అయిపోవడం, మరలా పొద్దున్న లేకపోవడం, చాలా వేదన చేస్తుంటుంది. అలాగే ఒక రోజు దుఃఖపడిపోతుంటే ఒక రోజు ఒక సేవకుడు నన్ను బలపరిచి మొదలుపెట్టాడు. ఆంధ్రయ్య చాలా ప్రార్థన పరుడు, కానీ పేతురు ప్రసంగికుడు. పేతురు జీవితంలో ప్రార్థన జీవితం తక్కువ ఉంది, ఆంధ్రయ్య జీవితంలో ప్రసంగాలు లేవు కానీ ప్రార్థన ఎక్కువ ఉందని నన్ను బలపరిచాడు. ఆ సేవకుడు అలా చెప్తున్నప్పుడు నేను చాలా ఏడ్ చేశాను. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా తక్కువైనప్పుడు ఖచ్చితంగా దుఃఖం వచ్చేస్తుంది. ఈ రోజు కూడా నేను బాధపడతాను. ఒకవేళ ఏమన్నా మర్చిపోతున్నామా బాధ వచ్చేస్తుంటుంది. ఒకవేళ ఓవర్లుక్ లేని దారుతనం బాధ వచ్చేస్తుంటుంది. కానీ అదే మన జీవితంలో జీవన విధానం అయిపోయింది అనుకోండి, జీవన డైట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా పరిగెడుతుంటాం. ఉదయకాలం ఏం టిఫిన్ వేసావు డార్లింగ్, ఏం టిఫిన్ వేసావు? టిఫిన్ అయిపోయిందా? నిమ్మకాయ నీళ్ళు ఇస్తున్నావా? టీ చొక్కెత్తున్నావా?
ఇవన్నీ జీవన విధానంలో భాగం. ఆటోమేటిక్ గా లేకపోతే మనం ముందుకు కదలేం. ఇస్ ఇట్ రైట్? వాటి ఏమిటిని మర్చిపోతున్నాం మనము? మర్చిపోవట్లేదు. నేను మర్చిపోతున్నాను చెప్పండి. రోజు బాత్రూమ్కి వెళ్ళి ఆ పళ్ళు తోముకోవడం మర్చిపోతావా? మర్చిపోలేదు. ఎందుకంటే పళ్ళు తోమలేదంటే నీకు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అవునా కదా? మర్చిపోలేదు. మనం విజయబాబు గారు వచ్చారు, టిఫిన్ చేయండి అన్న, నేను పళ్ళు తోముకోలేదని వెళ్ళిపోతానంట. ఎవరైనా అంతే. ఆటోమేటిక్గా వెళ్తాం, బ్రష్ చేస్తాం, అయిపోతుంది. అది మొహం తుడిచేసుకుని వచ్చేసి ఏం చేస్తాం, మళ్ళా టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే జీవన విధానంలో మన రొటీన్లో భాగం అయిపోయింది. బ్రష్ చేయడం మర్చిపోం, మర్చిపోమండి. స్నానం చేయడం మర్చిపోతామా? మర్చిపోమండి. టిఫిన్ చేయడం మర్చిపోము, భోజనం చేయడం మర్చిపోము. ఏ విషయంలో దేన్ని మర్చిపోము. బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోము. ఆటోమేటిక్గా అది మన జీవితంలో అదొక భాగం అయిపోతుంది. కాబట్టి మనం దానికి ఇరిపోతా ఉన్నాం. అవునా కదా? ఇక్కడ మన జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం అయిపోవాలి. సహవాసం అనేది ఒక భాగం అయిపోవాలి. వాక్యం చదవడం అనేది ఒక భాగం అయిపోవాలి. దేవుడి సన్నిధికి రావడం ఒక భాగం అయిపోయినప్పుడు అది నీకు బాగా కష్టమే ఉండదు. ఏం పడుకోనుకోవాలా, టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటామా? వెంటనే వెళ్తాం, కోల్గేట్ తాజా శ్వాసాలు కూడా వెళ్తుంటాం. అవునా కదా? ఆ ముఖం ఇంకా ఆరదు, 2 ఇడ్లీలు ఒకరికి వెళ్ళిపోతాయి. రొటీన్ లైఫ్ అది. మర్చిపోరండి, ఎవ్వరూ మర్చిపోరండి. ఇక్కడ కొర్నేలు కూడా తన జీవితంలో ప్రార్థన మర్చిపోవట్లేదు, భక్తిని మర్చిపోవట్లేదు, వాక్యము చదవడం మర్చిపోవట్లేదు, బైబిల్ చదవడం మర్చిపోవట్లేదు, కోటాలు మర్చిపోవట్లేదు, దేవుడితో సహవాసం మర్చిపోవట్లేదు. ఈరోజు మనం మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోకుండా ఎప్పుడు ఉండగలం అంటే అది మన జీవితంలో ఒక భాగం అయిపోయినప్పుడు మర్చిపోలేదు. ఎలా చెప్తానికి ఏమనుకోవద్దు. ఒకవేళ మన ఇంట్లో ఎంత ఆపద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాష్రూమ్కి వెళ్ళకుండా ఉంటామా? ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మన జీవన విధానంలో, శరీరంలో భాగం అది. ఎంత బలహీనత వచ్చేసినా మన ఇంట్లో, పక్క ఇంట్లో ఎవరైనా ఏదైనా అయినా, ఒకవేళ ఎవరైనా దగ్గర బంధువులు చనిపోవడం మనం బ్రష్ చేయడం మానేస్తామా? టిఫిన్ చేయడం మానేస్తామా? సైలెంట్గా టిఫిన్ చేసి టైంకి వెళ్దాం లేరనుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడికి వెళ్తే తిందాం ఉండదని చెప్పి ముందేం చేస్తాం? 2 ఇడ్లీలు లోపల వేసుకుంటే సాయంకాలం 3 గంటలకు వరకు వెళ్ళినా నో ప్రాబ్లం, 4 ఇడ్లీలు లోపల వేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాం. అంటే మన రొటీన్, మన లైఫ్లో భాగం అది. ఇప్పుడు అదే ప్రార్థనను, బైబిల్ను, సహవాసమును మనం భాగం చేసుకున్నప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం వాటికి పరిగెట్టుకు వెళ్తాం. ఎంత బిజీగా ఉన్న వాష్రూమ్కి వెళ్ళకుండా మానంగా, ఎంత బిజీగా ఉన్నా ఆ యొక్క బ్రష్ చేసుకోవడం మానంగా, ఎంత బిజీగా ఉన్నా అవసరమైతే నిలబడానికి చేస్తాం కదా. టైం అయిపోయింది, కూర్చోవద్దు, ఎక్కువ ఆర్డర్ అవ్వద్దు, త్వరగా వచ్చేయి, 2 ఇడ్లీలు పెట్టండి, టక్టాక్ నుంచి తినేద్దామని చెప్తాం. అక్కడ చట్నీ వేసుకుంటాం, ఇక్కడ టేబుల్ వచ్చి 2 ఇడ్లీలు తినేద్దాం, ఇంకొక ఇడ్లీ మిగులుతుంది. ఎంత బిజీగా ఉన్నా 2 ఇడ్లీలు లోపలికి వెళ్ళిపోతాయి. అవునా? ఈ కూట మాధుర్యం ఉందా? ఇవి దీవెనకరమైన మాటలేనా? ఇప్పుడు మన జీవితంలో ఆమె దేవుని స్తోత్రం కలుగును. ఈ భక్తి అనేది భాగం అయిపోవాలి. భాగం అయిపోయిన తర్వాత మనము భక్తి వేరుగా ఉండమండి. అందుకే ఈరోజు వర్తమానం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో వర్తమానాన్ని నిన్ను వేరు చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. సాధ్యమవుతుందా? ఎవరన్నా వర్తమానాన్ని విడిచిపెట్టేశాడు వ్యక్తి అన్నారనుకో, ఎక్కడ విడిచిపెడతావు? నీవు వాక్యం ఎక్కువైపోతే ఎలా విడిచిపెడతావు? చిన్నప్పుడు నుండి వారు పప్పలు తినేవారు, తినేసి వరకు కూర్చున్న పప్ప నాకు ఇచ్చేంటే అవుతుందా? అవునా? అవుతుంది. లోపల చీర తీసేసుకో, పొట్టలో తీసుకొని వస్తుందా? రాదే. చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అదే వర్తమానం నీలోకి వెళ్ళిపోతే రోమన్ క్యాథలిక్ వచ్చి పట్టుకెళ్ళిపోతారా? లోరన్ వచ్చి పట్టుకుపోతారా? లేకపోతే ఈ డబల్ వచ్చి పట్టుకుపోతారా? లేకపోతే పాతాళ దెయ్యం వచ్చి పట్టుకుపోతాయా? అది అరిగిపోయింది. దేవుడికి శక్తి వచ్చేసింది. ఇంకెవడో వేరు చేస్తాడు? ఇప్పుడు నిన్ను వాక్యాన్ని ఎవడో వేరు చేయలేడు. ఎందుకంటే ఆ యొక్క ఈ భాగం అంతా నీలో జీవన విధానంలో అయిపోవాలి. అయిపోతున్నప్పుడు ఇంకా ఏమంటున్నారు? ఆమె మేము వస్తున్నాం. ఎంత బిజీగా ఉన్నా మాకు టీ పడాలి. ఎంత బిజీగా ఉన్నా నా జీవితం చెప్తున్నాను, ఒక డ్రాప్ టీ తాగకుండా ప్రసంగం చేయలేకుండా పరిస్థితి అయిపోతుంది. నాకు అంత అలవాటు అయిపోతుంది. టీ లేట్ అయిపోతున్నా ఏదో లాగా స్పెషల్ పెట్టుకుని తాగి వచ్చేసి ఇక్కడ ఉన్నారా, జనాలు ఉన్నారా లేదో కనుక్కుని టీ తాగొచ్చు. వాడు అందులో పంచదార వేసాడా లేదో గొడవలేదు.
అటు బెల్లం వేసాడు లేదు, కొందరు పాలు కంటే నీళ్ళే పెట్టాడో తెలియదు, కానీ మైండ్లో ఏముందంటే టీ డ్రాప్ పడిపోవాలి అంతే. అది ఎంత టేస్ట్ ఉందో పక్కన పెడితే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇప్పుడు అదేవిధంగా భక్తి జీవితం అని మన జీవన విధానంలో భాగం అయిపోతే దాన్ని అన్నటికీ మర్చిపోలేవు. మర్చిపోతావు నువ్వు? మర్చిపోలేవు. రోజు కాలేజీకి వెళ్తావు, అది నీ భాగం. ఇప్పుడు చర్చకి రావడం మర్చిపోతావా? మర్చిపోగా నీ భాగం అయిపోయింది. రోజు షాప్ తెరవడం నీ జీవన విధానంలో భాగం. ఇప్పుడు సన్నిధి కూడా నీ జీవన విధానం అయిపోయింది అనుకో, అక్కడికి వెళ్ళకుండా ఉండగలవా? ఆటోమేటిక్గా పరిగెడితే ఎక్కడికి వెళ్తాం అబ్బాయి? షాప్ తీయాలండి అంట. ఎక్కడికి వెళ్తాం అబ్బాయి? అనికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాం? చర్చికి వెళ్ళిపోతున్నాను. అది జీవన విధానం అయిపోయినప్పుడు అది కష్టంగా అనిపించదండి. ఇమీడియట్గా నువ్వు చేయగలవు. ఇప్పుడు కొన్నేళ్ళ జీవితంలో ఎన్నడూ ప్రార్థన మరవట్లేదంటే అతని ప్రార్థన అనేది అతని జీవితంలో అది కలిసిపోయింది. ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంటే అతను కలిసిపోయింది. కలిసిపోయింది అంటారా? కలిసిపోయింది. ఇంకా దాన్ని ఎవడన్నా వేరు చేస్తాడంటే ఎవరు వేరు చేయలేదు. దాన ధర్మాలు చేయడం అతనిలో భాగం అయిపోయింది. ఎవరన్నా వేరు చేయగలరంటారా? వాక్యం అతనిలో మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఏదైతే ఉందో భక్తి అతను నేర్చుకున్నది అతను లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవడన్నా వేరు చేయగలరా? మెయిన్ అదే అన్నాడు. ఎల్లప్పుడూ తన కుటుంబం అందరూ కూడా, తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరూ భయభక్తులు గలవాడేంటి, ప్రజలకు బహుధర్మం చేసి ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసి వస్తున్నాడు. మర్చిపోవట్లేదు తన జీవితంలో. ఈరోజు మనం అలాగే ఉండాలండి. అరే రేపు కూడా మర్చిపోయినా ఎలా మర్చిపోతాం? అరే రేపు ప్రార్థన మర్చిపోయినా ఎలా మర్చిపోతాం? అయ్యో ఇలా 9:30కి వెళ్ళాలి ఎలా మర్చిపోయావు? నో సార్. నీ జీవన విధానంలో భాగం అయిపోతే ఏది మర్చిపోవచ్చు, అస్సలు ఏం మర్చిపో. ఒకవేళ ఏదన్నా నువ్వు మర్చిపోక నీ రొటీన్ భౌతికమైన జీవితంలో నిన్ను ఎల్లప్పుడూ వేధించేస్తాను. వేధించుతారు. వాళ్ళ మొక్కర్లేదా బాబోయ్, కనీసం ఏదో చోటుకి వెళ్ళి చిన్న పొల్ల తీసుకుని అటు ఇటు ఆ తృప్తి కోసం నాకు అడిగేసి మూసేసి ఏం చేస్తావు? కనీసం సెంటర్ పర్సన్ సాగరెట్ వేసుకుని మౌత్ బ్రష్ చేసుకుంటావు లేదా? ఆ కూడా మాట్లాడితే స్మెల్ రాకూడదని. ఎందుకంటే నేను నీటెడ్ అది నువ్వు మర్చిపోవట్లేదు. బ్రష్ చేయడం నువ్వు ఎంత కష్టమని, ఎంత బాధ ఉన్నా, నువ్వు ఎంత దుఃఖంలో వాష్రూమ్కి వెళ్ళకుండా నువ్వు ఉండలేదు. ఎందుకంటే నీకు భాగం అయిపోయింది. మరి అదే ప్రార్థన అనేది నీలో భాగం అయిపోతుంది. నువ్వు ఎందుకు దానికి చేయలేము? పశ్చాత్తాపడాలి నాతో పాటు, అందరూ పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఈరోజు మనము భక్తిలో సాగలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ భక్తిని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోలేకపోతుంది. ఆ కారణాన్ని బట్టి మనం ఎక్కువగా సాగలేకపోతాం. దానికి మనం ఏం చెప్తామంటే సాకులు చెప్తూ ఉంటాం. నీలో భాగం అయిపోతే బ్రష్ ఎందుకు కడలేదంటే కడలేదు. సాకు చెప్పగలవా నువ్వు? ఒకవేళ నువ్వు బ్రష్ చేయడం పక్కడికి ఎలా వస్తుంది? మళ్ళీ పూసుకొని వస్తుందా? దుర్వాసన వచ్చేస్తుంది. అవునా కాదా? ఆ సంగతి నీకు అర్థమై ఏం చేస్తావు? బాబోయ్ నేను కడగకపోతే పక్కింటి వాళ్ళకి లేదా పక్కన ఎవరైనా మాట్లాడుతున్న వారికి దుర్వాసన వచ్చేస్తుంది, అర్జెంటుగా వెళ్ళాలి బాబోయ్. అవునా కాదా? అనిపిస్తారా? అది భాగం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలవాడి ప్రార్థన మర్చిపోవట్లేదు, ప్రేయర్ఫుల్ జీవితాన్ని మర్చిపోవట్లేదు, కోటాలు మర్చిపోవట్లేదు, చర్చను మర్చిపోవట్లేదు, వాక్యాన్ని మర్చిపోవట్లేదు, ప్రార్థన చేయడం మర్చిపోవట్లేదు, బైబిల్ చదవడం మర్చిపోవట్లేదు. అవునా కదా? మర్చిపోవట్లేదు. ఈరోజు మనమే అలాగే ఉండాలండి, మర్చిపోవాలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దానియేలు జీవితం చూడండి. దానియేలు జీవితంలో ఏ విధంగా ఉంది? అక్కడ నెబుకద్నెజర్ లేదా బెల్షస్సర్ ఎవరు ఏం చేశారు? ఎవడో ప్రార్థన చేయడానికి కుదరదు, ఎవడో ప్రార్థన చేయడానికి కుదరదని చెప్పేసి సంతకం చేశాడు, ఆజ్ఞలు జారీ చేసేసాడు. ఇప్పుడు సంతకం చేశాడన్న సంగతి ఎరిగి ఉండి కూడా దానియేలు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? అతనిలో భాగం అయిపోయింది. అవునా? ఏదో మూలకి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? పోనీ ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారేమో, ఎవరైనా చూస్తే నన్ను ఇలా చేస్తారేమో భయపడుతున్నాడా? ఆటోమేటిక్ గా అక్కడ జరిగించేస్తున్నాడు. ప్రార్థన చేయడం అతను బలహీనతగా మారిపోయింది. అవునా? దేవుడు వైపు తిరిగి మొర్ర పెట్టడం సమయానికి అలవాటు అయిపోయింది. ప్రతి యూదుడు ఆ యొక్క యెరూషలేము దేవాలయం చూసి ప్రార్థన చేయడం అతనికి అలవాటు అయిపోయింది. చెప్పేసాడు, ఎవరైనా కానీ ప్రార్థన చేశాడు యెహోవాకి మీ పని నేను చెప్తాను రాను. ఎవరైనా ప్రార్థన కూడానికి వెళ్తే మీ పని చెప్తాను, మిమ్మల్ని కఠినమైన శిక్ష చేస్తాను, సింహాల బోన్లో వేస్తాను అన్నాడు. ఎవరినే చెప్పేస్తాడు? యూదులు అందరికి మొత్తం చాటింగ్ వేసేసాడు, సంతకం పెట్టేశాడు, సంతకం రాసేసాడు, ఆజ్ఞలు తాకీదులు వెళ్ళిపోయాయి.
వెళ్ళిపోయినప్పుడు ఈ దానియేలుకి కూడా సాకిది వచ్చింది. విన్నారు, ఎవడన్నా ప్రార్థన చేస్తే మీ పని అయిపోద్ది అంటారు అన్నాడు. అంతే. ఈ సంతకం చేశారని తెలిసినప్పటికీ ఈ దానియేలు ప్రార్థన అనేది అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఏదో మూలకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఈ లోపల ఎవరో చూశారు, చూడకుంటారా? చూసారా లేదా? ఇప్పుడు ప్రతి యూదుడు సమయానికి ప్రార్థన చేస్తాడట. వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుందట. బస్సులో బైబిల్ చదివేస్తారట. చట్టం అది. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చదివేస్తారట. ఆమె చాలా చక్కగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? చూసేసారు దానియేలు, అయినా ప్రార్థన మానట్లేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంతమంది చూసినా ఏం చేసినా నాకు లెక్క కాదు, నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రొటీన్ లైఫ్లో ఉన్నది ఏం చేయగలను? అది జీవితంలో భాగం అయిపోతే ఎవడు ఆపమంటే ఆపుతాడు. అది ఎవడన్నా ఆపగలడు అంటారా? నిద్ర అనేది మన జీవితంలో భాగమే కదా. నిద్రను ఆపగలమా? ఒక రోజు నిద్రపోకుండా ఉండగలం, రెండో రోజు నిద్రపోకుండా ఉండగలమా? ఒక రోజు కూటరికి వస్తారు, రెండో రోజు నిద్ర లేదు, ఆచకారం మానేద్దామంట. అవునా? రొటీన్ అది. అమ్మే రొటీన్ అయిపోయింది. ఒక 2 రోజులు కూటాలకు వచ్చారు, 4 రోజులు కనబడరు, ఫోన్ వేస్తాం. ఎందుకని? ప్రాబ్లం ఏంటి? భాగం అవ్వక. ఇప్పుడు నిద్ర మన రొటీన్ భాగం అయిపోయింది, లేకపోతే మనం బ్రతకలేము. అవునా కదా? జీవితంలో భాగం. ఇప్పుడు ఎంత మానేమంటే మానగలరు? అవునా? ఇప్పుడు ఆన్లైన్ పేరు నిద్రపోకుండా అంటే ఆగుతారా? కోడి మేడ వేసుకున్నట్టు ఎలా ఊగుతుంటారు కదా. అవునా? ఆటోమేటిక్ కర్ర ఎట్టుకుని కొడుతున్నా కానీ ఏదో పనిష్మెంట్ అనుకుంటారు తప్ప అయ్యో ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారా? వాళ్ళ నిద్ర భాగం అయిపోయింది. అమ్మే అదే భక్తి వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది అనుకో. దానియేలు వలె సంతకం పెట్టాడా? ఎంత సంతకం పెట్టినా పర్లేదు, ప్రార్థన కూడిక రథంలో భాగం అయిపోయింది కాబట్టి అతను మానలేకపోతున్నాడు. అతను బలహీనత అయిపోయింది. చాలా మంది ఏమంటారు? బలహీనత అంటే ఏం చేస్తామండి? మరి ఈ ప్రార్థన అనేది తన జీవితంలో బలహీనత. ప్రార్థన అనేది తన జీవితంలో బలహీనత అయింది. ఇప్పుడు ఈ బలహీనత నన్ను ఏం చేయాలి? వదిలిపెట్టుకోవాలా? వదిలిపెట్టకూడదు కూడా. ఆమె ప్రార్థన చేస్తే దొరికేశాడు. దొరికేస్తే ఏం చేశాడు? చెప్పారు అప్పటికి ఎలా చేస్తే ఎలా ఉంటుందని. సింహాల భవన్లో తీసుకెళ్ళాడు. సింహాల భవన్లో కూడా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అతను లోపల భాగం అయిపోయింది. భాగం అయిపోతుంది, ఏం చేయగలరంటారా? ఆమె ఆ ప్రార్థన సింహాల నోళ్ళని ఏం చేసింది? మూసేసింది. సింహాలు కూడా స్నేహితులుగా మారిపోయాయి. గడ్డి మనిషిని తినేవి గడ్డి తింటున్నాయి. అవునా? ఎందుకని? అతనిలో ప్రార్థన అయిపోయింది. ఎంత ఒత్తిడి వస్తున్నా కానీ కూటం పోతుందా? ఈరోజు నిజంగా భక్తి అనేది మన జీవితంలో భాగం అవుతుందండి. లోకాన్ని మర్చిపోతాం. లోకాన్ని మర్చిపోతే ఎన్ని పనులున్నా పక్కన పెడతాం, దేవుడికే ప్రథమ స్థానం ఇస్తాం. అందుకే భక్తి అనేది మన జీవితంలో అది జీవన విధానంలో మనకు భాగం అయిపోవాలి. అవుతేనే జరుగుతుందండి. ఇప్పుడు ఏం చేశాడు? బహుధర్మాలు ధర్మకార్యాలు చేస్తున్నాడు. తన కుటుంబంతో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క పని చేసే వారికి కూడా భక్తి నేర్పిస్తున్నాడు. ఎవరో కొన్నేళ్ళ దగ్గర 100 మంది, ఒక సెంచురియన్ అంటే అధిపతి అంటే 100 మందికి అధిపతి. సెంచురియన్ అంటే 100 మందికి పైగా అధికారిగా ఉన్నాడు. ఈ 100 మందికి అతను సూపర్వైజర్. ఇతను కింద పని చేస్తున్నారు, వాళ్ళ కింద పని చేస్తారు. ఇప్పుడు ఇందులో అతను కింద పని చేసే వారికి కూడా భక్తి నేర్పిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? అదే టైంలో అందరూ వచ్చేయండి ప్రార్థన చేసుకుందామండి. అలవాటు అయిపోయినాడు, ఎక్కడ మారుతాడు. అందుకే తన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రార్థన అనేది మరవట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చింది. ఏమైంది? కోటాలని ప్రార్థనని గృహ కూడికల్ని మర్చిపోని వాళ్ళ దగ్గరికి ఎవరొస్తారో దేవుని దూత వస్తాడు. నువ్వు ప్రార్థన మర్చిపోకుండా ఉండు, ప్రార్థన చేస్తుండు, వర్తమానం చదువుతూ ఉండు, బైబిల్ చదువుతూ ఉండు, కూటాలకు హాజరవుతూ ఉండు, వాక్యాన్ని నెరవేరుస్తుండు. నెక్స్ట్ దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని దూత వస్తుంది. ఏంజల్ ఆఫ్ గాడ్. ఏంజల్ ఆఫ్ గాడ్ దట్ ఇస్ ద క్రైస్ట్. యెహోవా దూత ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని దూత ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి దగ్గరకు వచ్చింది? కొర్నేలు ఇంటికి వచ్చేసింది. మన ఇంటికి రావాలంటే ప్రార్థనను, దేవుడిని, బైబిల్ చదవడం, వర్తమానం చదవడం, కోటాలు కట్టండి వాడు మర్చిపోకూడదు. అరే ఎలా మర్చిపోయినారు అంట? కుదరదు. భాగం అయిపోతే ఎక్కడ మర్చిపోతాను? మర్చిపోలేదండి. ఎవరు మర్చిపోలేదు. ఎవడు మర్చిపోయి భోజనం చేయకుండా పడుకోనండి. ఎందుకంటే తెలిసిపోతుంది మర్చిపోయిన సంగతే. ఒక అరగంట అట్టి మిస్ అయినా కానీ ఆకలి ఏం చేస్తుంది లోపల, అన్ని మర్చిపోకుండా చేస్తారు.
అలాగే భక్తి మన జీవితాలు అలవాటు చేసుకుంటే, కోటాలు, ప్రార్థనలు, బైబుల్ అన్నీ మనం అలవాటు చేసుకుంటే మనం ఎన్నటికి కూడా మర్చిపోమండి. మనం ఎన్నటికీ మర్చిపోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే మర్చిపోలేని ప్రార్థన, మర్చిపోలేని కొర్నేలు వలె మన జీవితాలు ఉన్నారు. దూత ఇంటికి వచ్చేసింది. దూత వచ్చేసింది నుంచి 3 గంటల వేళ. మన ఇంటికి దూతలు రావాలనుకుంటున్నారా? దూతలు రావాలనుకున్నారా? నువ్వు దేవుడిని మర్చిపోకుండా ఉంటే దేవుడు కూడా నిన్ను మర్చిపోకుండా ఉంటాడు. నువ్వు కోటాలు మర్చిపోకుండా ఉంటే దేవుడు నిన్ను మర్చిపోకుండా ఉంటాడు. అందుకే కోట అన్నా మర్చిపోకూడదు, ప్రార్థన మర్చిపోతాయి. ప్రార్థన చేయడం మర్చిపోతారు. అలాంటి డైలాగులు మన దగ్గర వినపడకూడదు. ఎందుకు వినపడుతున్నాయంటే మనలో భాగం కాలేదు. ప్రార్థన భాగం కాలేదు, బైబిల్ చదవడం మనలో భాగం కాలేదు, వర్తమానం చదవడం మనలో భాగం కాలేదు. కాబట్టి దాన్ని చేయలేకపోతున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగా. ఎంతమందికి అర్థమవుతుంది? భాగం అయిపోవాలి. దూత వచ్చేసిందండి అక్కడ. మనకి దూత యొక్క దర్శనం కావాలంటే మనం ప్రార్థన, దేవుణ్ణి, వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా, ఎవ్రీ టైం, ఎవ్రీవే, ఫర్ ఎవర్, ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. దేవుడి స్తోత్రం కలుగుగా. అందుకే ఏం చేస్తాడు? దూత వచ్చేసింది అక్కడికి. చదవండి కదా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచుడు. కొర్నేలి అని పిలిచిందంట. దూతకు మన పేర్లు తెలుసా? ఎవరి పేర్లు తెలిస్తే కొర్నేలి, ఆ దూతలకి గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారి పేర్లు తెలుస్తాయి. తెలవంటారా? మన ప్రభువుకు తెలుసా? అక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడా? పిలిచాడు కదా. ఇప్పుడు నీ పేరు ఎటు పిలుస్తాడు? దూత వచ్చినట్టు పిలుస్తాడు. తేటగా కనబడతాడు. వెరీ క్లియర్ విజన్. ఇది సాధారణమైన విజన్ కాదు, క్లియర్ విజన్. ఇది సాధారణమైనది కాదు, స్పష్టమైన దర్శనం అండి. దేవుడు ఏం చేసినట్టు స్పష్టంగానే చేస్తాడు. అసంతృప్తిగా ఏమీ చేయడు. క్లియర్ విజన్ ఇస్తున్నాడు. ఎందుకని? ఇతను ప్రతిరోజు దేవుడిని, ప్రార్థనని, కోటాల మర్చిపోవట్లేదు. అందుకే ఆదివారం చచ్చి మర్చిపోకండి. ఆదివారం చచ్చి మర్చిపోకండి. శుక్రవారం గృహకుడికి మర్చిపోకండి. రోజు ప్రార్థన చేయడం మర్చిపోకండి. బైబిల్ చదవడం మర్చిపోకండి. వర్తమానాలు చదవడం మర్చిపోకండి. దేవుని స్తుతించడం మర్చిపోకండి. దేవుడిని గణపరచడం మర్చిపోకండి. వంట చేస్తూ దేవుడిని స్తుతించు, మంటలతో దేవుడిని స్తుతించు, మర్చిపోవద్దు. నువ్వు పని చేస్తూ దేవుడిని స్తుతించు. ఆమేన్. వర్తమానం రెండో మర్చిపోకు. ఆమేన్. నేను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. అప్పుడు నీకు క్లియర్ విజన్ ఇస్తాడు. విజన్ ఇస్తున్నాడా? నీకు దర్శనం కావాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దర్శనం లేకపోతే నశించిపోతారని బైబిల్. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరుగుదురు. వాళ్ళు ఎలా వెళ్తున్నారో తెలియట్లేదు. కట్టు లేక తిరగడం అంటే నశించిపోతారని అర్థం. వాళ్ళకి ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియదట. అందుకే ఈ రోజు మనం ఈ వర్తమానంలో ఉండాలంటే ఖచ్చితంగా మనకు ఒక దర్శనం ఉండాలి. దర్శనం లేకపోతే మన పని అయిపోతుంది. అది క్లియర్ విజన్ ఇస్తున్నాడు. స్పష్టమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును. ఈ రోజు ఆ స్పష్టమైన దర్శనం కావాలంటే మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు ప్రార్థన, కూడికలు మర్చిపోకూడదు, దేవునితో సహవాసం చేయడం మర్చిపోకూడదు. దేవుడి స్తోత్రం కలుగును. వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా. ఏం చేశాడు? తేరి చూడటం అంటే తెలుసా? పెద్ద కొల్లేడు చూడటం. భయపడిపోడు దూత అంటే. అప్పుడు అంటాడు ప్రభువా అని పిలుస్తున్నాడు. అవునా? ప్రభు అని ఎవరు పిలుస్తారు? ఓన్లీ క్రీస్తునే పిలుస్తారు. అంటే ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? క్రీస్తే వచ్చాడు, యెహోవాయే వచ్చాడు. ప్రభువా అని పిలుస్తున్నాడు. పెద్ద కొల్లేడు చూశాడు, భయం వేసిందంట. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. దర్శనంలో కనబడతాడు. అలా క్లియర్ విజన్లో దేవుడు కనబడిపోతాడు. ప్రభువా అని పేరు చూసినప్పుడు ఏమన్నా తెలుసా? ప్రభువా ఏమని అడిగాను. ఏమని చెప్పాడు? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినది. నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలో కూడా. నువ్వెప్పుడు ధర్మకార్యాలు చేయడం మర్చిపోలేదు, నువ్వెప్పుడు ప్రార్థించడం మర్చిపోలేదు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో కనబడిపోతుంది. అవునా? ప్రవక్త అంటాడండి వర్తమానంలో మనం మంచి కార్యాలు కనబడతాయి. మనం ఏమనుకున్నామో పరలోకం అంటే పెద్ద పెద్ద సౌండ్లు కనపడతాయి. ప్రవక్త అంటాడు నిజమే మాట. ఇక్కడ వాక్యం చెప్తున్నాను కదా, విజయబాబు గారు త్వరగా ముగించేస్తే బాగుంటారు అనుకున్నాను. లోపల త్వరగా ముగించేస్తే బాగు నేను పరలోకం కనపడతాను. కానీ పైకి ఏమంటాడు? హల్లెలూయా ఆమేన్ అంటాడు. అప్పుడు దూతలో చూసి అంటే
చదవను, కొటేషన్ చదవనా? చదువు. చదువుతాను. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 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 Wait a minute. నెట్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రండి. దెయ్యం వెనక్కి కూర్చుని వేడుకగా చూస్తూ వీరికి పరిశుద్ధాత్మ కాదని చెప్పుకుంటూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారని పడి దెయ్యం నవ్వుకుంటారు. దెయ్యం ఏంటంట పడి నవ్వుకోవడం అంటే ఏంటి? ఇలా కాంతం చేసి నవ్వుకుంటుందట. అవునా? దోతలు ఆశ్చర్యపోతాయంట. ఇది విజయబాబు పై ప్రేమించినట్టున్నాడు లోపలికి. మాస్టర్ గారు ఆపొద్దు అని ఆమె చెప్తున్నట్టుకున్నాడు, కానీ పైన ఏంటి వద్దు అంటే దెయ్యాలు చూస్తే ఎవరు కూడా చూస్తారు మనం. అవునా? పడి నవ్వుకుంటాడు దెయ్యాలు. ఇద్దరు సహోదరులు భేదాలు పెట్టుకుని అలా చక్కగా నిలబడి ప్రేమగా మాట్లాడుకున్నారు అనుకోండి. ఊరే ఎంత నాటకాలు ఆడుతున్నారా మీరు. దెయ్యాలట ఎంత దొర్లేస్తాయంట నవ్వు పట్టుకోలేక, ఎంత జోక్ అంటే దానికి ఎంత నటిస్తున్నారా బాబు అని పడి నవ్వుకుంటుందండి దెయ్యం. అలాగే దూతలు కూడా ఏమంటాయట, విజయబాబు ఎంత మోసపడవయ్యాను అంటే మంచిగా తీసుకుంటాడు, కానీ అతని పేరు వాడుతున్నాడు. నా చాలా మంచి స్నేహితుడు. ఆమె పైకేమో ఇలాగ ఆమె చెప్తున్నావు, వాక్యం పైగా చదివేస్తున్నావు, కానీ నీ హృదయంలో మాట్లాడి ఎలా కనబడుతుంది తెలుసా? ముగించేస్తే బాగుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, రాత్రి లేట్ అయిపోతుంది, ఇప్పుడు లేట్ అయిపోతే అలాగే అని ఉంటుందట. బాబు మాట్లాడుతున్నా దూతలు చూడాలి. అవునా? చూస్తున్నాయంటారా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని సన్నిధికి వెళ్తున్నాయంట అన్ని. నీ ప్రార్థనలో వెళ్తున్నాయి, నీ యథార్థత వెళ్తుంది, నీ హృదయంలో ఏమనుకుంటున్నావు కూడా అక్కడికి వెళ్తున్నాడు. ప్రవక్త అంటాడు, పరిశీలట దేవుడితో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ, ఆయన ఏదైనా ప్రశ్న వేస్తే దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారట. ఆయన దేవుడి సరిగ్గా ఉండగలడు, భూమి మీద కూడా ఉండగలడు. వాళ్ళు అనుకున్న మాటలు మళ్ళీ తిరిగి చెప్పేసి వాడట. చెప్పేస్తున్నాడు రా బాబు అనుకుంటాడు. ప్రవక్త వాడాడు ఈ మాటలన్నీ కూడా ఒక వర్తమానం. చెక్ చేసుకోండి. అంటే పరలోకంలో బిగ్గరగా కనబడుతున్నాయంటాయి. వాకల గారు సీని గారు కూడా ఏమనుకున్నారు, అక్కడ పరలోకంలో బిగ్గరగా ఉన్నారు, కానీ పైకి నవ్వుతున్నాడు. అని మంచిగా అనుకున్నాడు మంచిగా వస్తాయి, లేకపోతే వేరే అనుకున్నాడు వేరే వస్తాయి. నిజమే. ఇప్పుడు నేను ఇక్కడ ప్రసంగిస్తున్నాను, నేను నోటితో చెప్పి హృదయంలో వేరే ఆలోచించాను అంటే అక్కడ కూడా కనపడతాయి. ఓ వేషధారి అయిన ప్రసంగికుడా అంటాడు దోతుడు. నేను హృదయంలో కపటమైన పెట్టుకుని నోటితో వేరేగా మాట్లాడు అంటే అన్ని కనపడతాయి. అనపడవా? దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తున్నాయంట. నువ్వు చేసే మంచి కార్యాలు వెళ్తున్నాయి, ధర్మకార్యాలు వెళ్తున్నాయి, నువ్వు చేసే ప్రార్థనా జీవితము, దేవునితో సహవాసం చేసే జీవితం కూడా అక్కడ కనబడుతుంది. కొన్నేళ్ళ జీవితం చాలా చక్కగా కనబడిందంట, చాలా చక్కగా కనబడిందంట. దేవునికి మహిమ కలుగుతుంది కాక. అందుకే దూత వచ్చేసింది అంటుంది, జ్ఞాపకార్థంగా నీకు చేరాయి. దేవుడికి నీ ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు, నువ్వు ఇప్పుడు లేచి మనిషిని పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇప్పుడు సీమోను పిలిపించుకోమన్నాడు. మీ ప్రార్థన ఆలకించి ఏం జరిగింది, పాస్టర్ గారిని పిలిపించమన్నాడు. అయ్యో పాస్టర్ గారిని పిలిస్తే నేను కానుక ఎట్టలేము, అలాంటి చింత ఏమి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుడికి మహిమ కలుగుతున్నాడు. వెళ్ళి చెప్పమన్నాడు. జ్ఞాపక ఇక ధర్మకార్యం నీ దగ్గరికి వస్తే పేతురు కూడా పెట్టరా బాబు అనుకున్నాడు. సందర్భం ఏంటంటే జరుగుతుంది, ధర్మకార్యాలు ప్రార్థన. నేను ప్రార్థన చేసి సన్నిధికి వచ్చి ఓకే వెళ్ళను గుడ్, నేను ధర్మకార్యాలు చేశానండి సన్నిధికి వచ్చి వెళ్ళను గుడ్. అయితే ఇప్పుడు దీనికి సంబంధం లేకుండా ఉంది సందర్భం. మీరు జాగ్రత్తగా చదవండి. ధర్మకార్యాలు ప్రార్థన దేవుడి సన్నిధి జరిగితే దూత వచ్చేసి బ్లెస్ యూ అని చెప్పాలి. అవునా? కానీ ఏం చెప్తుంది, యొప్పేలో మారు పేరు కలిగిన సీమోను కూడా ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి. మనకి ఏదైనా దూత మధ్యలో అర్ధరాత్రిగా వచ్చేసి నేను దీవిస్తున్నానని చెప్పింది అనుకో, అది ఎక్కువగా నమ్మకండి. డూప్లికేట్ గడు కూడా ఉన్నాడు కదా, కేటు గడు ఉన్నాడు కదా. ఆమె
అది ఖచ్చితంగా వాక్యం జరిగితే అర్థం కాకపోతే దైవజనుడితో అడిగించండి అంతే. Amen. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు నాతో మాట్లాడించాడు, లేకపోతే భయపెట్టాడు, ఈ లేఖనం నా కొరకు వచ్చేసింది, అయ్యి బాబు నా పని ఏమైపోద్దు, నా కుటుంబం పని అయిపోద్ది అని చెప్పేసి మొత్తం లోపల ఉన్నటువంటి కన్నీళ్ళన్నీ కూడా చొక్క ఎంత బాడేసుకుని ఏడ్చేస్తారు. నాకు ఈ లేఖనం చేసి పడుకున్నప్పుడు నిద్ర లేవగానే ఫలానా లేఖనం కూడా నా ఏ ఎట్టమన్నాడు, మరి దేవుడు ఎట్టమన్నాడు, దెయ్యం ఎట్టమంటాడు. జాగ్రత్తగా అందుకే నీకు పాస్టర్ పెట్టాడు కాబట్టి ఏంటిది అని అడగాలి. అవునా? చాలా మంది చూస్తుంటాను ఫస్ట్ అంతా అయిపోతారు, ఏడ్చేసి లాస్ట్కి వచ్చి చెప్తుంటారు నేను ప్రార్థన చేస్తానండి, నా వేలు తీసుకెళ్ళి పెట్టేయరండి, నీ కుటుంబం అంతా శపించబడదని ఉంటుంది ఎక్కడో. అయ్యి బాబో దేవా అయ్యా నన్ను వదిలేసావని చెప్పి చచ్చిమని అంటుంటాడు. నిన్ను చచ్చిమని అనిపించడానికి నీ ఏళ్ళు అక్కడ తీసుకెళ్ళి. అదే సమయంలో కొంత బాగున్నప్పుడు నిత్యము నీ కుటుంబం ఆశీర్వదింపబడింది కాక అని అక్కడికి వేలకి వెళ్ళిపోయినాడు మాత్రం చాలా సంతోషపడిపోయి వెంటనే పాస్టర్ దగ్గర కూడా చెప్పేస్తాం. అదే తేడా కొన్నప్పుడు చెప్పదు. అవునా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దూత వచ్చి చాలా క్లారిటీ చెప్తుంది. ధర్మకార్యాలు ప్రార్థనలు అక్కడే చేస్తే ఇప్పుడేమన్నా నిన్ను చేసినందుకు నీకు గ్రాంట్ చేస్తున్నాను, నువ్వు 1000 మందికి అధిపతి అయిపోతావు ఇప్పుడు అని చెప్పాలి వాస్తవాన్ని. అవునా? ఇప్పుడు 100 మందికి ఉన్నారు కాబట్టి నువ్వు 1000 మందికి నీకు ప్రమోషన్ వస్తుంది. మీ ఆవిడికి నెక్లెస్ లేకపోతే నెక్లెస్ వస్తుంది. ఆ 10 ఎకరాల భూమి నీ పేరు మీద రాయించి చెప్తాను. నీ కూతురు పెళ్లి బాగా సరిపోతుంది, నీ కొడుకు పెళ్లి బాగా దొరుకుతుంది, మంచి కోడ దొరుకుతుంది, మంచి నీకు అల్లుడు దొరుకుతాడు అని చెప్తుందా? నువ్వు వెళ్ళి పాస్టర్ని పిలిపించుకోండి. పేతురు ఉన్నాడు అక్కడ, పేరు మార్చుకున్నాడు. ఎవరో సీమోను అని మారి పెరిగిన పేతురు ఉన్నాడు. అతని పేరు మారినవాడు, జీవితం మారినవాడు, తన జీవితాన్ని అర్పించుకున్నవాడు, ప్రభువు కొరకు బ్రతికేటోడు, తన జీవితం అంతా చేంజ్ అయిన దగ్గరికి వెళ్ళాడు అన్నాడా. అందుకే బైబిల్లో ఏ పదం ఉన్నా దాని వెనకాల మీనింగ్ ఉంటుంది. సీమోనికి ఏం చేసి పేరు మార్చేశాడు. సీమోను మరియు అన్నాడు ధన్యుడు, రక్త మాంసాలు బయలుపరచలేదు కానీ పరలోకం ముందున్న దేవుడే నీకు బయలుపరిచాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతుంది అన్నాడా. నువ్వు కేఫా రాయివి, నువ్వు పేతురువి. పేరు మారిందా? పేరు మారినాడు ఒకడు ఉన్నాడు అక్కడికి వెళ్ళండి. ఆమె చెప్తున్నాడా? ఆ బాధుడు అలా పేరు మారిన వాడు, దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు, అతనికి అభిషేకం చేశాడు, అతని మీద నిజంగా ఆ యొక్క ప్రత్యక్షత ఉన్నవాడు. అతని దగ్గర వెళ్ళాను. మధ్యలో తొలగాలి గారు అన్నాడా. దేవుడు మాట్లాడాడు కదా, ఎదురు చూస్తున్నాడు. మనకి ఎవరైనా దూతొత్తే ముందేమంటాము? ఏమంటా చెప్పండి? అన్నిటికంటే మనలో కొంచెం పైకి తీసిపోవాలి అని బోల్డ్ రకరకాల ఊహాగానాలు మాకు ఉంటాయి. వెంటనే ఏమన్నాడు? పాస్టర్ గారిని పెట్టాడు. అయ్యో ఇప్పుడు పాస్టర్ గారిని పెట్టాడంటే నాకు 10 కోట్లు అవుతుందంటే మళ్ళీ ఆయనకు 1 కోటి రూపాయలు అవ్వాలేమో, మళ్ళీ ఆయన ఎందుకు రా బాబు 10 కోట్ల రూపాయలు ఎత్తుకుపోతాడు, మళ్ళీ దశంభాగం అంటాడు. ఆయనకి చెప్పకుండా ఉంటే బెటర్ అనుకోవట్లేదు ఇక్కడ. చాలా మంది ఉంటారు. అవునా? తెలుస్తుంటారు. చాలా మందికి డౌట్ అదే. అవునా? 10 కోట్లు ఖర్చు వచ్చేసినట్టు ఖచ్చితంగా 1 కోటి రూపాయలు బాగా ఎంత అయిపోయింది. 1 కోటి రూపాయలు అయిపోతుంది, చాలా కష్టం కదా. మనం 10 కోట్లు ఉంటే కొన్ని అప్పులన్నీ తీరిపోతాయి కదా అనుకుంటాడు. కానీ అతను దీవించే ముందు అతను రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అక్కడెక్కడ మానవుడికి ఏమో వంట ఒక పైన ప్రార్థన చేసుకుంటున్నాడు. టైం అయిపోయింది కానీ కూర అవ్వట్లేదు. అక్కడ ఎవరు మరి ఏ తల్లి ఉంటుంది కానీ కూర అవ్వట్లేదు. ఆకలి వేసేసి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం చెప్పి దీనికి ప్రార్థన చేయాలి. అవునంటారా? వెళ్ళాడు. ఎవరన్నా పేరు మారిన సీమోను ఎవరైనా ఉన్నారా అని వెళ్తున్నారు. ఈ లోపల ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. చాలా రకరకాల ఇప్పుడు ఆకలితున్నాడు మనోడు. ఎవరో ఇతరు కండిషన్ అక్కడ ఆకలితున్నాడు. ఈ ఆకలితున్న టైంలో దర్శనంలో ఏం కనపడుతుంది? బంది మాసం కనపడిపోతుంది, ఫ్రై చేసింది. బీఫ్ మాసం కనపడిపోతుంది, ఫ్రై చేసింది. మేక మాసం కనపడిపోతుంది. ఆల్రెడీ పేర్లకి ఉపవాస ప్రాంతాలకు ఉంటాయి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని ఐటెంలు కనబడిపోతాయి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, జాయింట్, ఇలా బయటికి వెళ్ళగానే డైరెక్ట్ గా నూడిల్స్ షాప్కి వెళ్ళి ముందుగా నూడిల్స్ తినేస్తే కానీ తృప్తున్నారు. ఉపవాస ప్రార్థన చేయండి, ఎలా అవుతాయి చెప్పండి? చికెన్ పకోడీ చేస్తే పోతుంది. ఇంకెప్పుడు అన్నం తినలో అన్నం మీద 2 పూటలు, 1 పూట అది కూడా ఎంత బెంగ వచ్చేస్తుందండి, అంత బెంగ వచ్చేస్తుంది. ఇక్కడ పేతురికి కూర అవ్వట్లేదు, ఆకలితో ఉన్నాడు. సరే ఆకలితో ఉన్నాను కదా కొంచెం ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ప్రార్థన చేసుకునే టైంలో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అని వచ్చేస్తున్నాయి.
ఎక్కడికే దర్శనంలో. మనకు చెత్తకు ఒకసారి ప్రార్థనలో ఉంది, ఇంకా వెంటనే సైలెంట్గా ఇంకా బండి తీసేసి చివరి ప్రార్థన అవడమే లేటు. ఈ లోపులోనే ఫ్రైడ్ రైస్ తినేస్తున్నట్టుగా, నూడిల్స్ తినేస్తున్నట్టుగా, పరోటా తినేస్తున్నట్టుగా వచ్చేస్తుంటే దర్శనంలో. లేకపోతే 2-3 గంటలు ఉపవాస ప్రార్థన చేసి మంది రెస్టారెంట్కి పరిగెట్టి వచ్చేయండి కాదు. అవునా? ఇక్కడ ఆకలితో ఉన్నటువంటి ఈ వ్యక్తికి దిగిపోతున్నాయి అన్ని ఐటమ్స్. పంది మాసం ఫ్రై, మేక మాసం ఫ్రై, వస్తున్నాయా చతుష్పాద జంతువులని దిగిపోతున్నాయా, కోడి ఫ్రై. ఇంక మనం ప్రార్థన చేస్తాం ఎన్ని వస్తాయి, ఇంకా అయిపోయినట్టే ప్రార్థన. ఇంకా లాస్ట్ 5 గంటలకు చివరి ప్రార్థన. ఒకవేళ పాస్టర్ ఇంకా నడిపించారా అంటే కనుక చూడాలి. ఇంకా ఎలాంటి భేదం వస్తుందంటే వీడికి ఏంటి, మా గోల్డ్ పనులు ఉన్నాయి, దిగిపోవాలి అనిపిస్తారు. అవునా? ఇన్ని ఐటెంలు వస్తే ప్రార్థన చేస్తాడా? కిందేమో వెజిటేరియన్ ఏదో వండుతున్నారు, కానీ దర్శనంలో నాన్ వెజ్ అన్ని కనబడిపోతున్నాయి. స్తోత్రం కలుగురు కాదు. అయినా ప్రార్థన మాట్లాడుతూ అడుగుతున్నాడు, ఏంటి ఆయన నాన్ వెజ్ నుండి వచ్చేస్తున్నాను, ఇవన్నీ అపవిత్రమైనవి కదా అన్నాడు. అవునా? గుర్తించాడు, తొందరపడలేదు, ప్రార్థించేవాడు వాడి వైపు చూడడం. అప్పుడు అన్నాడు, నేను పవిత్రమైన పరిచయం దాన్ని నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు. అవునా? పవిత్ర పరిచయం నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు. అవునంటారా? దేవుడి స్తోత్రం కలుగురు కాదు. హల్లెలూయా. వెంట వచ్చేటప్పటికి ఇలా కొర్నేలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ దేవుడి వ్యక్తితో మాట్లాడాడు, దూత వచ్చి ఎందుకు చూపించింది, ఈ వ్యక్తి దూత మాట్లాడాడు. ఇతను ప్రార్థన మర్చిపోలేని వాడు, ఇతను ప్రార్థన మర్చిపోయాడు. ఇక్కడ కూర వండడం, భోజనం చేయడం కొంచెం లేట్ అయింది, ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన కోటాలు మర్చిపోలేని వ్యక్తి ఉన్నాడు, ఇద్దరిని కలుపుతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలిగిన ఈ చర్మకారుడైన సీమోన్ ఏం చేస్తున్నాడు, కూడా వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. ఎంతమంది చదువుకొని ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఏం చేసాడు, ఇతను 100 మందికి పైగా ఉన్నాడు. ఈ పేతురికి ఏమో చదువు రాదు. పేతురికి ఏమో చదువు లేదు, అతనేమో 100 మందికి అధికారి. గిరిస్టేట్ సంతకం పెడతాడు గ్రీన్ అక్షరాల్లో. విజయబాబు గారు హెడ్ మాస్టర్. ఇతను చూస్తే చదువు లేనాడు, చర్మకారుడైన సీమోన్. అతను వృత్తి కూడా మాట్లాడేస్తున్నాడు దేవుడు. అవునా? సాయంకాలం వచ్చేటప్పుడు కూటమి ఏర్పాటు చేయమన్నాడు. చాలా ఆతృతిగా కొర్నేలు ఎదురు చూస్తున్నాడు. దేవుడు పంపిన మనిషి కొరకు, దేవుడు ఏర్పాటు చేసిన మనిషి కొరకు నిజమైన విశ్వాసం ఎదురు చూస్తూనే ఉంటాడు. పట్టి పట్టుకొని ఉంటాడండి. ఒక దైవజనుడి వద్దకు వస్తున్నాడంటే దేవుడు పంపకుండా నీకు జరగదు. దేవుడే నీ యొద్దకు నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును. ఎంతమందికి అర్థమవుతుంది? మంచి కూటమి ఏర్పాటు చేసేసాడు. ఆమేన్. మంచి కూటమి ఏర్పాటు చేసేసాడు. వాళ్ళింటికి వాళ్ళింటికి ఇంటికి వెళ్ళిపోయి అందరినీ పోగు చేసేసి గృహకూడికి ఎట్టేశాడు. ఏ కూటం? గృహకూడిక. అపోస్తలుడైన పేతురు గారు గృహకూడికలో ప్రసంగిస్తున్నాడు. అవునా? అపోస్తలుడైన పేతురు ఎవరు? చాలా పెద్ద బోధకుడు. ఇప్పుడు ఈ కాలంలో అపోస్తులు అంటే చాలా పెద్ద పోస్ట్. ఫ్లెక్సీల్లో అపోస్తులు రాసేస్తారు. ఈ అపోస్తులు ఇంటికి వచ్చి కనీసం 5 నిమిషాలు కూడా వాక్యం చెప్పరు. కానీ ప్రారంభ అపోస్తులు అయితే ఏం చేశారు? ఎంత పెద్ద కూటమి ఏర్పాటు చేశాడు? గృహకూడిగా ఏర్పాటు చేశాడు. అందరు గృహకూడికి ఏర్పాటు చేసేవాడు. ఈ చర్మకారుడైన సీమోను వెంటనే అక్కడ ప్రసంగించేటప్పటికి చూడండి ఏమైంది, అతను ప్రార్థన నుంచి గృహకుడిగా మారిపోయింది. ప్రసంగిస్తున్నప్పుడట పరిశుద్ధాత్మ అందరిలోకి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ అంటే అది కాదు, పరిశుద్ధాత్మ వాక్యం. వాళ్ళ హృదయాల్లోకి అక్కడ ప్రసంగిస్తున్న ప్రతి మాట హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే నువ్వు పరిశుద్ధాత్మ కూటాల్లో పొందుకున్నావు లేదు గుర్తుడు తెలుసా? ఆ కూటంలో పరిపూర్ణంగా వాక్యానికి నీకు హృదయాన్ని తెలుసుకోవాలి. దాని అర్థం తెలుసు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుతావు. అయితే ఆ పరిశుద్ధాత్మను వెంటనే పోగొట్టుకోకూడదు. ఆ పరిశుద్ధాత్మ లోపలికి వెళ్తే దాంతో జీవించాలి. చాలా మందిని గమనిస్తుంటారు, కూడం జరుగుతున్నప్పుడు వాడు పరిశుద్ధాత్మ రిజెక్ట్ చేస్తాడు. మీకు విషయం తెలుసా? చాలా మందికి తెలియదు ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చి ఇలా తిరిగి వెళ్ళిపోతుంది. నిజమండి, చాలా మందికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ వస్తుంది, నీ దగ్గరికి వస్తే నీ హృదయంలోకి వెళ్ళాను. కొంతమంది భేదాలతో దాన్ని బ్లాక్ చేస్తుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడట మన హృదయం అంతా తేటగా పెట్టుకో.
ఇలా తెరవబడిన హృదయంతో కూర్చోవాలి. అక్కడ దేవుని వాక్యమే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వెళ్ళి నీ హృదయంలో పడిపోయినప్పుడు నువ్వు దేవుని ఆత్మ పొందుకుంటున్నావు. వాక్యమే పరిశుద్ధాత్మ, వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు. మరి రాత్రి యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడా? యేసుక్రీస్తు మీ హృదయాల్లోకి వస్తున్నాడా? పరిశుద్ధాత్మ పొందుకుంటారు. ఒక రోజు సీల్ వేసేస్తాడు. ఇప్పుడు సీల్ వేస్తాడు, బోధ ఆగిపోతుంది అని నీకు సీల్ వేస్తాడు. ఇంకేమవుతుంది? నువ్వు ర్యాప్చర్కి వెళ్ళిపోవడం. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం కాదు. ప్రసంగించాడు, అందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడిపోయారు. ఆమె పరిశుద్ధాత్మ పొందుకున్న వీరికి బాప్తిజమైన ఆటంకమా? ఆటంకం అంటే లేదు. వాళ్ళందరూ చేస్తున్నామండి. బాప్తిజం పొందారు. బాప్తిజం పొందారా? ఇందుకు ఏం చేసేది? ఎలా దీవించాడు ఇప్పుడు కొర్నేలు కుటుంబాన్ని? నమ్మకాలే చేసాడండి. నేను డబ్బిచ్చాడా? ప్రార్థన చేసాడంటే ఏమన్నా భూమి 4-5 సెంట్లు 4-5 ఎకరాలు ఇచ్చేసాడా? అతనికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజు వెల పెట్టి పరలేనిది రక్షణ భాగ్యం. దాన్ని ఆయన ఉచితంగా ఇచ్చాడు. చదువుకోండి, వితౌట్ ప్రైస్ వితౌట్ మనీ. వెల లేకుండా, బ్రోకర్ లేకుండా, వెల లేకుండా అది ఉచితంగా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలిగి. ఈ రోజు ఇంత రక్షణ ఉన్నవాడు ఎంతో కోటీశ్వరుడు. మనం అనుకుంటున్నాం కోటీశ్వరులు కోట్లు ఉన్నాడు, రక్షణ లేదు. నీకు కోట్లు లేవు కానీ కోట్ల కంటే విలువ చేసే గొప్ప రక్షణ వాక్యం ఆ సెన్స్ ఉంటే కనుక ఎప్పుడు పేద ఉండని చెప్పను. నువ్వు నిజంగా రక్షణ నీ జీవితంలో కానీ నెరవేరిందంటే నువ్వు దేనికి చింతించు. అనిల్ అంబానీకి ఈరోజు రక్షణ ఉందా? ఎలన్ మస్క్ రక్షణ ఉందా? ఇండియా ప్రెసిడెంట్కి ఉందా? లేకపోతే అమెరికా ప్రెసిడెంట్కి ఉందా? రష్యా ప్రెసిడెంట్ లేదండి. సాధారణమైన గృహాల్లో ఉన్నటువంటి నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, ప్రాకారం ఇచ్చాడు, యేసుక్రీస్తు రక్తం ఇచ్చాడు. అమ్మే ఆకాశము భూమి ఎంత అమ్మేసిన ఎవడన్నా పుణ్యేసుకున్నా దానికంటే విలువైనది యేసుక్రీస్తు రక్తం. శుద్ధమైన రక్తం. నువ్వు బ్లడ్ బ్యాంక్ లో కొనేది 7,000కి ఇచ్చేస్తారు. అమ్మే కానీ పరిశుద్ధమైన రక్తం నీకు 7,000కి 10,000కి కాదు దొరికింది. నీ సంపూర్ణమైన కంప్లీట్ ఒబీడియన్స్ కే దొరికింది. ఆయన పూర్తిగా నమ్ముడు ద్వారా నీకు వస్తారు. కొన్ని ఎలా దీవించారు? ఎందుకంటే అతను ప్రార్థన మర్చిపోలేదు, దేవుణ్ణి మర్చిపోలేదు, సహవాసాన్ని మర్చిపోలేదు. దూత అతని ఇంటికి వచ్చింది, వర్తమానికి అతను వచ్చేసాడు. వర్తమానికి వచ్చాడు లేదా? వర్తమానికి వచ్చాడు. అక్కడ పరిశుద్ధాత్మ కుటుంబం నింపబడింది. అందుకే ఈ భక్తి అనేది మన జీవితంలో భాగంగా మారిపోవాలి. అప్పుడే మనం ఎప్పుడు భక్తిని మర్చిపోవాలి. భక్తి ఎందుకు మర్చిపోతున్నారంటే భాగంగా మారక. తింట మర్చిపోవట్లేదు కదా, త్రాగడం మర్చిపోవట్లేదు కదా, పడుకోవడం మర్చిపోవట్లేదు కదా. మన రొటీన్ మన దాన్ని ఏమంటారంటే కార్యకలాపాల కాలకృత్యాలు ఇప్పుడు మర్చిపోవట్లేదు కదా. మన రొటీన్ గా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అదే భక్తిని మన జీవితంలో పెట్టుకుంటే ఏమవుతావు? నువ్వు ప్రతిరోజే చేయవలసి. అందుకే ప్రార్థనను, కూటములను, వాక్యమును మర్చిపోలేదు. వధువు కూడా ఆ స్థితిలో ఉంది. నువ్వు వధువు అయితే ఆ స్థితిలో రా. నువ్వు వధువుగా కొర్నేలు వలె దినదినము ప్రార్థిస్తూ కోటాలు మర్చిపోకుండా, ఆదివారం ఆరాధన మర్చిపోకుండా, శుక్రవారం గృహగుడు మర్చిపోకుండా, నీ కుటుంబ ప్రార్థన మర్చిపోకుండా, నీ వ్యక్తిగత ప్రార్థన మర్చిపోకుండా, బైబిల్ చదవడం మర్చిపోకుండా, వాక్యం చదవడం మర్చిపోకుండా, వర్తమానం మర్చిపోకుండా, ప్రార్థన చేయడం మర్చిపోకుండా నీ ముందు నిజంగా ఎప్పుడు ఉండగలవంటే నీలో అది భాగమైపోయింది. ఆ విధంగా భక్తిని మీ జీవన విధానంలో భాగంగా అప్పుడు నీ చెంగులు దీవించుకుంటారు. ప్రభు మిమ్మల్ని దీవించుకుంటారు. మోకరించి ప్రార్థన చేసుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుని సమర్పించుకోండి. రాత్రి దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఆయనే మన మధ్యలో మాట్లాడాడు. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. నాతో కూడా ఆయన మాట్లాడాడు. నేను కూడా సరి చేసుకుంటున్నాను. ప్రభా, ఈ యొక్క ప్రార్థన, బైబిల్ చదవడం, వర్తమానం చదవడం, వర్తమానం వినడము, అది మా జీవితంలో ప్రభువా అది భాగంగా మారిపోయింది. కుటుంబ ప్రార్థన, ఓ దేవా నీతో సహవాసం చేస్తాను మాలో అది ఒక భాగంగా మారిపోయింది. కొన్నేళ్ళు ఎప్పుడు ప్రార్థన మర్చిపోలేదు, కొన్నేళ్ళు ఎప్పుడు వాక్యం చదవడం మర్చిపోలేదు. ఓ ప్రభా, కొన్నేళ్ళు ఎప్పుడు కూడా నీతో నడవడం మర్చిపోలేదు. ప్రభావ చూడగలుగుతాం.
అడుగుతున్నాం నాయన. తండ్రి ఇదిగో మాకు నీ కృపను పడండి, నాకు ఇవ్వండి ప్రభు. ఎంత మేము బిజీగా అయిపోతున్నాం. ఇది బిజీ కాలంగా ఉంది ప్రభు. ప్రార్థన మర్చిపోలేని వాక్యాన్ని మర్చిపోలేని సహవాసమును మర్చిపోలేని ప్రార్థనలో భక్తి మర్చిపోలేని వ్యక్తులు కూడా సమర్పించుకోండి. భాగములుగా చేసే సహాయం చేయండి. ప్రార్థన చేసుకున్నాము. మీలో ప్రేరేపించబడుతున్న వారు ప్రార్థన చేయొచ్చు. మీలో ప్రేరేపించబడుతున్న వారు మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును బ్రో. ప్రతి సహోదరులో కూడా మీరు పెట్టండి. వాళ్ళ బాధలు అక్కడ తీర్చండి. ఎవరు తెలియదండి దేవుడు సాయంకాలం వెళ్ళదండి దేవా. ఈ వాక్యాన్ని పరిశుద్ధం చేసుకుంటాండి దేవా. మీరు తీసుకున్న వాక్యాన్ని బట్టి దేవా మేము వెళ్ళుకుంటున్నాయి. మా పండించండి దేవా. సాయంకాలం వెళ్ళదండి దేవా. ఈ కోటున్నాయి ఉదాహరణ పోకుండా కానీ నాయన ఇది ఈ సన్నిధిలో గుర్తెరిగింది ఆయన. ఈ సాయంకాలం వెళ్ళాలి మేమందరూ కూడా ఆశీర్వదించినట్టు తీసుకుంటాం. చిన్న ప్రార్థనకి సమర్పించుకుంటున్నాయి. మహోన్నతుడా సర్వోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు. రాత్రి ప్రభు అనేక విషయాలు మాకు బయలుపరచవు. రోజు మేము ప్రార్థన కోటాలను దేవాదితో సహవాసము మర్చిపోలేని వ్యక్తులుగా అది మా జీవితంలో భాగమైనట్టు కొన్ని కృప మాకు దయచేయండి. ఎన్నడూ ప్రార్థనని కొన్నేళ్ళు మర్చిపోలేదు తండ్రి. రోజు మేము ఎన్నడూ ప్రార్థన మర్చిపోలేదు. ఓ దేవాన్ని కృప దయచేయండి. మా విధేయత మా విశ్వాసం క్షమించండి. ఓ దేవ భక్తి మా జీవితంలో ఒక భాగంగా విధమైన కృప దయచేయండి. దేవ మా ప్రవక్త అన్నాడు దేవ 5 లక్షల కోట్ జరిగి అది 5 లక్షల మంది వచ్చిన కూటమి 2,50,000 మంది వచ్చిన కూటమి చిన్న గృహపూడి కానీ మాధుర్యమైన రాత్రి గుడికి ఇక్కడ జరిగించడం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తప్పక నాయన గుడికి జరిగించిన స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ మా సోదరులు ఆశీర్వదించండి. శ్రీని గారి కుటుంబాన్ని దీవించండి. సైమన్ గారి కుటుంబాన్ని దీవించండి. జోసఫ్ గారి కుటుంబాన్ని ఆయన దేవా గుడికి ఏర్పాటు చేసినటువంటి శ్రీని గారి కుటుంబాన్ని ఇక్కడ ఉన్న అనేక మంది వారి వారి కుటుంబాలు దీవించండి. ముఖ్యంగా నాయన ప్రార్థన మరువని కుటుంబాలుగా ఓ ప్రార్థన కోటాలు మర్చిపోలేని నీ బిడ్డలుగా ప్రభు జీవితాలు ముందుకు నడిపించండి. సమర్పించుకుంటున్నాం. వరకు మేము తెలుసో తెలియ చేసిన ప్రతి పొరపాటును భక్తిని మా జీవన విధానంలో భాగంగా మేము మార్చుకుని ఎన్నడూ ప్రభు వర్తమానం నుండి మేము వేరవకుండా నాయన ఓ వాక్యం మా జీవితంలో ప్రత్యక్షపరచబడి నువ్వు సాగేటటువంటి గొప్ప కృప పూర్తిగా కృపాస్తాన్ని అప్పగించుకోండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలకు స్వార్థంగా దేవుడి ప్రభుతోడుగా ఉంది. ఆ భక్తి జీవితం అనేది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో భాగమయ్యేట్టుగా దేవుడి కృపను అందరికీ చూపునుగాక. ఆమేన్. ప్రభు నామూల్య అందరికీ నా వందనాలు. నా చాలు.